హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న లాగ్స్. ఈ రోజు చేసుకునేది వచ్చేసండి మామిడికాయ తొక్కు పచ్చడి అండి. చాలా బాగుంటుంది. నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. దానికోసం అయితేనండి నేను ఫస్ట్ ఒక మామిడికాయని అయితే తీసుకున్నానండి. దీన్ని నీట్గా వాష్ చేసుకొని పీల్ అయితే తీసుకోవాలి. ఎండుమిరపకాయ అండి, నేను చూపిస్తా చూడండి ప్రాసెస్. ఇది చూడండి, ఇట్లా పీల్ అయితే తీసుకున్నాను నీట్గా. ఇంకా కట్ చేసుకుందాం ముక్కలు ముక్కలుగా. ఇది చూడండి, ఇట్లా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. అయితే ముక్కలుగా అయితే చేసేసుకున్నామండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుందామండి. సరిపడన్ని ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి. పులుపు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం పులుపు తగ్గిందంటే కొంచెం తక్కువ వేసుకోండి ఎండుమిరపకాయలు. చూడండి, నేనైతే కొంచెం ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఒక 20-25 వరకు అయితే ఉంటాయి. సరిపడంత గండుప్పు చూడండి, సరిపడంత గండుప్పు. ఫస్ట్ ఈ రెండింటిని అయితే మిక్సీ వేసుకోవాలండి. ఎండుమిరపకాయ ఉప్పుని మిక్సీకి వేసుకుని వస్తాను. ఇదిగోండి చూడండి, మిక్సీకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే మామిడికాయ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని మిక్సీకి అయితే వేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్క 2 పల్సులు అయితే సరిపోతాయండి. చూడండి, కొంచెం కొంచెం వేసుకుంటా ఒక్క పల్స్ అయితే తిప్పుకుందామండి. మరీ పేస్ట్ లాగైతే వద్దండి, కొంచెం ముక్కగా చిన్న చిన్న ముక్కలుగా కనిపించేటట్లుగా అయితే మిక్సీకి వేసుకుందామండి. చూపిస్తాను చూడండి. ముక్కలన్నిటిని అయితే వేసుకోవాలి. ఇది చూడండి, ఎట్లా మిక్సీ పట్టుకున్నాను. చిన్న చిన్న పీసెస్ ఉండేటట్టుగా పట్టుకున్నానండి. కొంచెం మరీ మెత్తగా అయితే పట్టుకోలేదు. ఇదిగోండి, కానొస్తూనే ఉన్నాయి చూడండి అక్కడక్కడ. ఇట్లా అయితే మిక్సీకి వేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. ఇదిగోండి, తాలింపులోకి కరివేపాకు, ఉల్లిగడ్డ అండి ఇట్లా పొడవు కోసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ ఇట్లా దంచుకున్నానండి. ఇవి మాత్రం మనకు తాలింపులోకి తాలింపు దినుసులు. ఇదిగోండి, పోపు కోసం అయితే నేను ఒక కళాయి పెట్టుకున్నానండి. కళాయి హీట్ చేసుకుని ఆయిల్ పోసుకోవాలి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేస్తున్నాను. కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఇదిగోండి, కళాయి హీట్ అయింది. 4 స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, పచ్చడి తగ్గట్టు వేసుకోండి. చూడండి, 4 స్పూన్స్ వేసి 4 స్పూన్స్ అయితే వేసామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకుందాం. ఇంకా తాలింపు ఆయిల్ అయితే కాగిందండి, ఇంకా తాలింపు వేసేసుకుందాం. ఆవాలు ఇదిగోండి, ఇదిగోండి మినపప్పు, పచ్చిపప్పు అండి. కొంచెం ఎక్కువే వేసుకోండి, చాలా బాగుంటుంది పోపు. ఇదిగోండి జీలకర్ర, వేగాలండి. ఇదిగోండి ఎండుమిరపకాయ అండి, ఎల్లిపాయ దంచుకున్న ఎల్లిపాయ, ఇదిగోండి కరివేపాకు అండి, ఇదిగోండి ఆనియన్, ఇదిగోండి ఉల్లిపాయ. ఇవన్నీ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఉల్లిపాయ కలర్ వేగాలండి, బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది. ఇది చూడండి, కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, ఇంకా మగ్గాలి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి, ఒక చిటికెడు పసుపు.
ఒక చిటికెడు ఇంగువ అండి. పచ్చళ్ళలోకి ఇంగువ చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఇదిగోండి పసుపు ఇంగువ వేసాం కదండి, చాలా ఇదిగోండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇంకొంచెం వేగాలండి. ఇదిగోండి ఆనియన్ ఇంకొంచెం వేగాలి. ఇదిగోండి బాగా వేగింది. మనం మిక్సీకి వేసుకున్న మామిడికాయ పేస్ట్ మొత్తం వేసుకుందామండి. ఇక మొత్తం వేసుకున్నాం కదండి. పచ్చివాసన పోవాలండి. మనం మామిడికాయని పచ్చిగానే కదండి మిక్సీ పట్టుకుంది. పచ్చివాసన పోయి నూనె పైకి తెల్లిందాక పచ్చడిని ఉడకనిచ్చుకోవాలండి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, ఇట్లా బాగా కలదిప్పుకోవాలండి. మనం వేసి నూనె అనేది కొంచెం పైకి తేలాలి. అప్పుడు కానీ పచ్చివాసన పోయింది మనకి వెంటనే అర్థమవుతుందండి. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూపిస్తాను. ఇది చూడండి, మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. మధ్య మధ్యలో తీస్తా కలుపుతా మళ్ళీ మూత పెట్టుకుందామండి. మన పచ్చడి అయితే చాలా రుచిగానైతే టేస్ట్గానైతే రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి. ఇది చూడండి, ఇట్లా ఉన్నప్పుడు కొంచెం ఉప్పు సరిపోకపోయినా వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకైతే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి. చూడండి నూనె ఎట్లా తేలుతుందో పైకి, నూనె మొత్తం బయటికి ఎట్లా వచ్చేసింది చూడండి. ఇట్లా వచ్చేసినట్లయితే ఇంక పచ్చివాసన పోయినట్టు అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నేను చేసిన విధంగానే ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇది 1 వీక్ వరకు కూడా ఉంటుందండి. ఉల్లిగడ్డలు వేసాం కదండి, కానీ అయినా కానీ ఉంటుందండి. మనం బాగా వేయించుకున్నాం కదా ఉల్లిగడ్డలని పచ్చిక లేకుండా, అందుకని 1 వీక్ వరకు కూడా ఉంటుంది నిల్వ. కొంచెం మిగిలినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.